నమస్తే అండి. ఏపీపీఎస్ వారి నుండి నోటిఫికేషన్ అటువంటిది జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసినట్లయితే 691 పోస్టులకు ఈ ఏపీపీఎస్సి వారి నుండి నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు అర్హులుగా ప్రకటించడం జరిగింది. మనం చూసినట్లయితే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత 14 జూలై 2025న ప్రారంభం ఉంది. మరి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చిన తర్వాత జూలై 16వ తారీఖు నుండి ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఈ పోస్ట్కు లాస్ట్ డేట్ ఎప్పుడు ఏంటి అని మనం కనుక చూడగలిగినట్లయితే పోస్ట్కి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత ఆగస్టు 5, 2025 రాత్రి 11:59 PM వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులుగా డేట్ ఉంది. మనం చూసినట్లయితే టోటల్ వేకెన్సీ పోస్టులు మొత్తం కూడా 691 పోస్టులు ఉన్నాయి. ఈ 691 పోస్టులు మనం చూసినట్లయితే మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు మొత్తం కూడా 250 పోస్టులుగా ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చిన తర్వాత 691 పోస్టులు ఉన్నాయి. ఈ 690 పోస్టులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 256 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు వచ్చిన తర్వాత 435 పోస్టులుగా ప్రకటించడం జరిగింది. ఈ పోస్టులకు మనం చూసినట్లయితే అర్హత క్వాలిఫికేషన్ ఏంటి అన్నట్టు మనం చూసినట్లయితే దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు ద్వారా పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత మరి యాజ్ ఆన్ 1/7/2025కు మినిమం 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వారిగా ఉండాలి. మ్యాక్సిమం వయసు వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 30 సంవత్సరాల వరకు ఉండాలి. ఈ ఏజ్లో రిలేజేషన్ అన్నటువంటిది మరి ప్రకటించడం జరిగింది. ఏజ్ రిలేజేషన్ అప్లికేబుల్ యాజ్ పర్ రూల్స్ 5 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి వయసు సడలింపు ఉంటుంది. 10 సంవత్సరాలు మరి ఫర్ ఎస్సీ, ఎస్టీ ఇన్ సిఎఫ్ వేకెన్సీస్ వారికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మరి మెన్స్ అభ్యర్థులు పురుషులు మరి 163 సెంటీమీటర్లు హైటు కలిగి ఉండాలి. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. హైట్ వచ్చిన తర్వాత అభ్యర్థులు 163 సెంటీమీటర్ కలిగి ఉండాలి. చెస్ట్ ఈ బాడీ వచ్చేవరకు 84 సెంటీమీటర్లు ఉండాలి. మనం ఎయిర్ పీల్చి బ్రీతింగ్ చేసిన తర్వాత ఆ యొక్క బాడీ విడ్త్ అన్నటువంటిది 5 సెంటీమీటర్లు ఉండాలని తెలియజేయడం జరిగింది. అదే మరి ఉమెన్స్కి అయితే లేడీస్కి హైట్ వచ్చిన తర్వాత 150 సెంటీమీటర్లు ఉండాలి. వారికి చెస్ట్ వచ్చిన తర్వాత 79 సెంటీమీటర్స్ ఉండాలి. మరి బ్రీతింగ్ పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్లు మరి ఉండాలని తెలియజేయడం జరుగుతుంది. వాకింగ్ టెస్ట్ ఇక్కడ మరి వాకింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వాకింగ్ టెస్ట్ పురుషులు మరి మెన్ అభ్యర్థులు 25 కిలోమీటర్లు ఇన్ 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, 4 గంటల్లో. అదేవిధంగా మహిళల అభ్యర్థులైతే 16 కిలోమీటర్లు 4 గంటల్లో కంప్లీట్ చేయవలసి ఉంటుందన్నమాట. మనం చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెసర్ ఏ విధంగా ఉంటుంది, మనం ఈ అప్లికేషను ఎక్కడ అప్లై చేయాలి, ఆఫ్లైన్ మోడా ఆన్లైన్ మోడా అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషను జారీ చేసిన తర్వాత
అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే చేయాలి. ఆఫ్లైన్ మోడ్ ఎలాంటి పరిస్థితులు కూడా లేదు. ఈ అప్లికేషన్ చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్ మోడ్లో మాత్రమే చేయాలి. మనం సందర్శించవలసినటువంటి వెబ్సైట్ మనం చూసినట్లయితే, మరి వెబ్సైట్ వచ్చిన తర్వాత https://psc.ap.gov.in ఈ సైట్ని మనం సంప్రదించి ఈ సైట్ ద్వారా మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది లాగిన్ చేయాల్సి ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, https://psc.ap.gov.in ఈ సైట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం రిజిస్టర్డ్ త్రూ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది ఫస్ట్ బేసిక్ డేటా మనం ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. OTPR అన్నటువంటిది ఫస్ట్ మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ఇవి వస్తాయి అన్నమాట. ఫిల్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ది మరి సబ్మిట్ అండ్ పే ఆఫ్ ది అప్లికేషన్ ఫీజు. ఈ యొక్క ఎగ్జామినేషన్స్కి ఫీజు ఎంత పే చేయాలి ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చిన తర్వాత 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చిన తర్వాత 80 రూపాయలు చెల్లించవలసి ఉంటుందన్నమాట. మరి ఎక్సెంప్టెడ్ కేటగిరీస్ SC, ST, BC, EW, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మిగతా ఉన్నట్టు వారికి అన్ఎంప్లాయిడ్ యూత్ వారికి మరి ఈ యొక్క ఎక్సెంప్షన్ అన్నటువంటిది ఫీజులో ఉంటుందన్నమాట. ఇక్కడ గమనించాలి, SC, ST, BC, EWS వారికి ఫీజులో మరి మినహాయింపు ఉంటుందని గమనించాలి. ఈ టెస్ట్కి మనం స్క్రీనింగ్ టెస్ట్ OMR బేస్డ్ ద్వారా మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. దాని ద్వారా మాత్రమే మనం ఎగ్జామ్స్ రావాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్స్కి వచ్చిన తర్వాత ఫిజికల్ టెస్ట్, వాకింగ్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ అంటుంది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి కంప్యూటర్ పర్ఫార్మెన్స్ టెస్ట్ CPT టెస్ట్ అంటుంది కండక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు కంప్యూటర్ టెస్ట్ ద్వారా మాత్రమే రాయాల్సి ఉంటుంది. మరి రిజర్వేషన్ అండ్ లోకల్ మరి క్రైటీరియా వారికి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారని మనం చూసినట్లయితే, మరి 80% పోస్టు రిసీవ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 80% ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి 100% రిజర్వేషన్ ఫర్ లోకల్ ST క్యాండిడేట్స్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాలు. ఎవరైతే షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటారో వారికి 100% మెన్షన్ చేయడం జరిగింది. మరి అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ లింక్ ద్వారా మాత్రమే మనం అప్లై చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో వారికి యొక్క సమాచారాన్ని తెలియచేయండి, వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాసినటువంటి అభ్యర్థులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.